చెప్పినట్టయితే అతను కూడా సేఫ్టీగా ఉండేవాడు. అతను చేసిన పొరపాటు అది. అతను కూడా ఇటువంటి వాళ్ళ పేర్లు ఉపయోగిస్తే అందుకే శివాజీ అన్వేషణ అంటే చాలా తెలివైనవాడు. అతను ఇప్పుడు హ్యాపీ తప్పించుకున్నాడు, ఇతనేమో ఇరుక్కున్నాడు. అతను క్షమాపణ చెప్పినప్పటికి కూడా ఇరుక్కొనే ఉన్నాడు అతను. అవును ఎక్కడ అవును ఆదిమానవం నుంచే వచ్చి ఆమె కన్వీనియంట్, ఆమె ఇష్టం అండి. అది ఆమె ఇష్టం, ఆమె బాడీ ఆమె ఇష్టం. నేను ఇప్పుడు షార్ట్ వేసుకొని వచ్చా, నా బాడీ నా ఇష్టం, షార్ట్ వేసుకొని వచ్చాను. ఎవరు ఎవరు శివాజీ అందరికి సందేశాలు ఇస్తున్నాడు. ఆమె సందేశం లేదు, నా బాడీ నా ఇష్టం అంది. నా బాడీ నా ఇష్టం అందండి. అది సందేశం ఎందుకు అవుతుంది? శివాజీ సందేశం, శివాజీ ఒక ప్రవక్తనా సందేశాలు ఇవ్వడానికి? శివాజీ ఒక ప్రవక్తలా ప్రవర్తించాడు. అందరూ నా మాటేనండి అని అన్నాడు. అది అతను చేసిన తప్పు. ఈమెం చెప్పలేదు. మరి ఎందుకు తప్పు అవుతుంది? అవును ఖచ్చితంగా కూడా శివాజీ మాట్లాడింది తప్పే. అవును ఎవరి బాడీ వాళ్ళ ఇష్టం అన్నప్పుడు ఖచ్చితంగా కూడా సంబంధించిన వస్త్రాలు కూడా వేసుకోవచ్చు. చెప్పండి. రాశి గారి పైన కూడా అనసూయ కామెంట్ చేసింది హైపరాది జబర్దస్త్ అని. రాశి గారి చెప్పినది నాకు ఇప్పటి వరకు నిజంగా అర్థం కాలేదు. రాశి గారి ఫలాలంటే మీనింగ్ నాకు ఇప్పటికే అర్థం కాలేదు. రాశి గారి ఫలాలంటే నాకు నిజంగా అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలే. అవును నాకు అర్థం కాలేదు. ఫలాలు అంటే పండ్లు అంటే ఏంటో నాకు అర్థం కాదు. మరి ఆమె ఏమన్నదో నాకు తెలియదు. అవును ఆయన పర్టికులర్ పదం ఉపయోగించలేదు కదా ఆమె. మరి రోజా ఎందుకు నవ్వింది? రోజా ఎందుకు నవ్వింది చెప్పు. రోజా ఉన్నది, నాగబాబు ఉన్నారు, ఎందుకు నవ్వారు వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? మరి ఎడిటింగ్ ఎందుకు చేయలేదు? తప్పు కానే కాదు తప్పైతే ఉండు. రాశి గారి స్వరాలు అంటే తప్పు పదం అయితే రోజా ఎందుకు నవ్వింది? కామెడీ అది కామెడీనయ్యా, అది కామెడీనే. ఒక ఆడ తల్లిని, ఆడ పిల్లని, ఆడ మహిళని, ఆడ చెల్లిని, ఆడ అవ్వని, మా అక్కలు అమ్మలు అందరినీ కలిపి అందుట్లో మా అక్క లాంటి మా రాశి అక్కని అట్లా అన్నికే రాశి ఫలాలు అన్నికే వానికి ఎట్లా నోరొచ్చింది, ఈయన నవ్వనికే నీకెట్లా సిగ్గొచ్చింది? రోజా నవ్వింది. రోజా అసలు అమ్మ నువ్వు ఆనే ఊక్కున్నావు, నీవేం చేస్తావు అమ్మ? నీ తోటి హీరోయిన్ని ఇట్లా రాశి ఫలాలు అవి అంటా ఉంటే మీరు ఏం చేసిండ్రు అమ్మ? నాగబాబు వీళ్ళు అంటే నాగబాబు అమ్మ పిశాచులు. వీళ్ళు చూసి మైండ్ లో మొత్తం అన్ని నింపుతున్నారు. టీవీ డిబేట్ లో అందరితో పెట్టుకోగలరేమో, లైవ్ లమ్మతో ఏం చెయ్యలేరు. అక్కడ ఆ మాట తప్పైతే మరి జబర్దస్త్ లో ఎందుకు కట్ చేయలేదు? అదే జబర్దస్త్ లో ఎందుకు కట్ చేయలేదు? రాశి గారి స్వరాలు ఎందుకు కట్ చేయలేదు? అది ఎవరు తప్పు? అనసూయ ఫ్యాన్ కదా, ఎడిటింగ్ లో తీయచ్చు కదా, ఎందుకు తెలియదు? అనసూయ ఫ్యాన్ కదా, అది తప్పు మీద కానే కదా. నువ్వు అనసూయ ఫ్యాన్ వా కాదా? అవును ఫ్యాన్స్ అసోసియేషన్. అయితే అట్లాంటప్పుడు మీ అనసూయ మేడంకి సామాన్లు అంటే కోపం వచ్చింది, రాశి ఫలాలు అని చెప్పేసి పరాయి ఆడామని రాలేదా? ఆడవాళ్ళు అనలేదు, అనలేదు. బాలబాబు కూడా అన్నారు కదా. నువ్వు వెళ్ళి రోజాని అడుగు, రోజా గారిని అడుగు. ఇప్పుడు రోజా గారిని అడుగు, నాగబాబు గారిని అడగండి ఎందుకు నవ్వారు? ఎన్ని షోలు చేసిర్రు, ఏమి చేసిర్రు? ఇప్పుడు మొత్తం ఆడవాళ్ళని తిట్టే ఓడు ఆదిగాడు అయితే ఎప్పుడు చూసినా లేడీస్ తిట్టుడే. ఆది అనేటానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేదా కూడా తెలియదు నిజంగా. అసలు అక్క చెల్లెళ్ళు ఉండరా లేదా తెలియదు. కానీ ఆడవాళ్ళ మీద పడతాడు వాడు. స్క్రిప్ట్ చేస్తే అయిపోయి ఒక తల్లి ఉండదు అనుకోడు, ఒక చెల్లి ఉంది అనుకోడు. ఎప్పుడు చూసినా గలీజ్ మాటలు. బిడ్డ నువ్వు అనుకుని ఉండొచ్చు మా పవర్ స్టార్ పార్టీలో ఉన్నందుకు బతికినావు, నువ్వు అనుకుని ఉండొచ్చు. ఆడవాళ్ళని అవమానించొద్దు. ఎక్కడ అవమానించలేదు, కిట్టులు చేసేటప్పుడు అవమానించలేదు. నాగబాబు కరెక్ట్
చెప్పాడు గారు పక్క నవ్విండు కదా ఆ రోజు కూడా శివాజీ గారి మీద వచ్చి అరిచిండు. ఓకే, మహిళల పక్షాన అనుకుందాం. అట్లాగే అనసూయ గారిని కూడా అంత ట్రోల్ చేసిర్రు. అట్లా మహిళల పక్షాన వచ్చి మరి ఈ రోజు సీతమ్మ గారిని నాన్ వెజ్ గాడు గలీజ్ మాటలు ఇట్లా అంటే అసలు ఎందుకు రావడం లేదు, ఎందుకు స్పందించడం లేదు నాగబాబు గారు? అది చెప్పాలి. ఎందుకండి అవి పనికిరాని అయ్యి ఏం పనికిరాని ఒక అంశం ఎందుకు చెప్పాలి మీరు అందరం కలిసి? ఎందుకు అనాలి మీరు? పెట్టుకోండి, ఇప్పుడు చెప్పి తలగించండి. గుర్తుపెట్టుకో, మీలాంటి కోసమే అనసూయ కోసం మంచి స్టోరీ రాస్తున్నాం. త్వరలో అనసూయ హీరోయిన్ గా సినిమా తీస్తాం. హీరోని అవసరం లేదు. అనసూయ ఎలా పుట్టింది, అనసూయ ఎలా పెరిగింది, అనసూయ ఏం తిన్నది, అనసూయ ఎలా ఆడుకుంది అన్ని తీస్తాం. ఓకేనా? అవన్నీ మీరు చూడాలి సినిమాల్లో. ఎట్లా పుట్టింది, ఎలా పెరిగింది, ఏం తిన్నది, ఏ స్కూల్లో చదువుకున్నది, ఏ కాలేజీలో ఉంది, ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసింది, ఎంతమందితో కలిసి ఉన్నది, ఎక్కడెక్కడ చేసిందో అన్ని మీ స్టోరీ తీస్తున్నాం. 10 కోట్లు పెట్టాను సినిమా తీస్తాం. 10 కోట్లు. ఈయన కూడా మేము ఇద్దరు ఓటు కాబట్టి అనసూయని పెట్టం. ఇప్పుడు చిన్నప్పుడు అన్ని చేయాలి కాబట్టి వేరే అమ్మాయిని తీసుకొస్తాం, బొంబాయి నుంచి కలకత్తా నుంచి. కానీ అటువంటి మంచి అమ్మాయి ఎవరు దొరుకుతుంది? అనసూయ లాంటి మంచి అమ్మాయి ఎవరు దొరుకుతా లేదు. ఎందుకంటే వాళ్ళు కడుక్కొని నచ్చి మీరు చల్లుకోవాలి. చాలా పుణ్యం వస్తుంది మీకు. కాళ్ళు కడుక్కొని నచ్చి మీరు చల్లుకోవాలి. మీలాంటి పాపం అందరూ. ఎందుకంటే మీలాంటి కోసం మేము స్టోరీ తీస్తున్నాం, మంచి సినిమా తీస్తాం. అనసూయ కోసం అలాంటివి ఉండదు. అనసూయ కోసం మంచి స్టోరీ చెప్తాం. మీరు అందరూ బాధపడతారు. ఆవిడ కష్టాలు, ఆవిడ ఏడుపులు. ఇప్పటికీ చిన్నపిల్ల అనసూయ. క్యూట్ అనసూయ. దేవత అనసూయ. కళ్ళు పోతాయి. దేవత అనసూయ. గుర్తుపెట్టుకో, అనసూయని మీరు ఏమనొద్దు. అనసూయ సినిమా తీస్తాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ లోనే చూసారు, చూస్తారు. అంతగా మించి ఉంటది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో? డైరెక్టర్ నేనే హీరో. ఆవిడ కష్టాలన్నీ చెప్పుకున్నాం కాబట్టి స్టోరీ చేస్తున్నాం. ఇలా కింద నుంచి పెడతాం. నేనే కాబట్టి శర్మ గారు హీరో అంటున్నారు. శర్మ గారికి దేవతతో ఎవరో పోల్చుకోవద్దు. అది దేవతతో ఎవరో పోల్చుకోవద్దు. కరెంట్ ఉంది కాబట్టి గుర్తు పెట్టుకోండి. మేము బాధపడుతున్నాం అయ్యా. రాత్రి నిద్ర పట్టట్లేదు మాకు. ఎందుకని అనసూయని ఎంత బాధ పెడుతున్నారు మీరు? ఇదిగో 10 రూపాయలు ఇట్టుకున్నా. ఈ పెన్ను కూడా షేక్ వస్తుంది అనసూయ పేరు అడిగి. మరి పాపం చేసింది కాబట్టి అనసూయ పేరు అడిగి షేక్ వస్తుంది. చూసారా, చాలా పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయి. అవును, ఇప్పుడు మంచి మళ్ళీ ఆవిడ తగ్గగా డిజైనర్ కావాలి. అది ఎవరు దొరుకుతలేదు. అంటే డ్రెస్సులు కుట్టాలి కదా, ఎక్కడ షాపుల్లో కొనం మేము చీప్ గా. అంటే పేలకాయలు చింపుతారా మీరు? గుర్తు పెట్టుకో, మేము కుడతాం. మేమే చేస్తాం, మీకు ఎవరికి చెప్పం. మీ ఫ్యాన్స్ కాబట్టి. నేనే డైరెక్టర్, నేనే టేప్ తెచ్చుకుని టైలర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నా. బట్టలు కుట్టడానికి నేనే అవకాశం ఎవరికి ఇవ్వం. అంటే ఫ్యాన్స్ కాబట్టి మేమే తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటాం. ఎంత సైజ్ నేనే పెడతా. నేనే హీరో. మేము చెప్పం.
నా బాడీ నా ఇష్టం అందుకే షార్ట్ వేసుకొచ్చింది. అవునా? ఎస్. సినిమా పేరు చీకటి గదిలో సీతకొత్తుడా. అడుగుతా, పోతాయి. అనసూయ బికినీ అమ్మితే ఎంత పెట్టుకుంటావు? అనసూయ బికినీ ₹1,00,00,000. ఎస్, వేలంపాట. గుర్తు పెట్టుకోండి ప్లీజ్. మీకు వాళ్ళు అడ్డుకుంటారు. ఆడోళ్ళకే చెప్తున్నాను, ఆడవాళ్ళు శత్రువు అయిపోయారమ్మా మా అనుసు. అవును, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు నిరూపిస్తున్నారు. అనుసుని ఏమనకండమ్మా, ఏమనకండి, మంచి స్టోరీ చెప్తామమ్మా. మాకు అనసూయ మీ లవరాన్ని పెళ్ళామా? మా దేవత, మా దేవత మా గుండెల్లో ఉంటుంది. ఇదిగో మా దేవత అనసూయ. అనసూయ మా దేవత. అదే మేము ఎప్పుడు తప్పుగా అనుకో. గుండె లోపల ఉంది. తట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు, నీకు అరగట్లేవు, నువ్వు పాపాలు చేసావు. దేవత ముట్టుకోవద్దు, నువ్వు పాపాలు చేసావు. లేదు నువ్వు నేను పుణ్యం చేశాను, ఆ దేవత ముట్టుకున్నావు. అనసూయ కాదు, నువ్వు పని చేయను. కొబ్బరికాయ ఇదిగో ఇప్పుడు గుర్తు పెట్టుకో. మీరు అనసూయకి ఎందుకు ఫ్యాన్ అయ్యారు? ఇదిగో నా ఫోటోలో కూడా అనసూయ ఉంటా, చూసుకో. అనసూయ ఫ్యాన్ అంట. ఇది మేము పెట్టద్దా? నువ్వు పెట్టవా? అందరు కలిసి ఉన్నారు. అనసూయ ఫ్యాన్స్. మా ముద్దులు, అది అనసూయకి మా ముద్దులు. మళ్ళీ నీలో మీలో కొంచెం ఎంచేపని చూపించా మా అనసూయని. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. అగరబత్తి. అనసూయ చూసి మా అన్నకు పిచ్చి పట్టేసింది. మా అన్నను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం మార్నింగ్. అది మా ప్రేమ, మేము భక్తులు. ఎస్, ప్రేమ అన్నారు, అతి అంటారు. అదే చెప్పారు. అతి ప్రేమ. ప్రేమ కాదు, పిచ్చి ఎక్కింది. అనసూయ గారి ప్రేమ. ప్రేమ పిచ్చి, పిచ్చే ప్రేమ, పిచ్చి ప్రేమ, ఒక్క సినిమా తొలి ప్రేమ లాగా పిచ్చి ప్రేమ. మీ ఇద్దరి మీద అనసూయ గారు కేసు పెడతారంట. పెట్టుకుంటే మా దేవత మమ్మల్ని కొట్టినా పర్లేదు, మేము ఇలా ఉంటాం. ఒకవేళ అనసూయ గారు మీ దగ్గరకు వచ్చి ఇట్లా నిలబడితే ఏం చేస్తారు? డబ్బులు అప్పు చేసి అన్నా ముద్దెట్టుకుంటాం. సినిమా తీస్తా, ముద్దెట్టుకుంటాం. నా 2 టికెట్లు అమ్మేస్తా. వాళ్ళ ఆయన ఏం లేదు చెప్పేది. ముద్దెట్టుకోవడం తప్పేం కాదు. నీ చూడపడిన పర్లేదు, మిల్లటల కోసమే తీసేది నేను. అంతకంటే 2 కళ్ళు కూడా దానం చేసి అమ్మేసి సినిమా తీస్తా. అనసూయ అప్పుడు చేస్తున్న పిచ్చిని 2 కిడ్నీలు అమ్మేస్తా. 2 కళ్ళు అది మొత్తం నా మొత్తం బాడీ అన్ని అమ్మేస్తా. కొనుక్కొని సినిమా తీస్తాం మేము. ఎక్కడైనా కొనుక్కోండి, అమ్ముకోండి మార్కెట్ లో, కానీ మీ సినిమా మాత్రం చేస్తాం. ముందే నీ సంతకం పెడతా, సినిమా అయిపోయి నాకు అన్ని ఇచ్చామని ఇచ్చేస్తా. కానీ గుర్తుపెట్టుకో.